రాష్ట్రంలో జరగనున్న ఓటర్ జాబితాల సమగ్ర సవరణ కార్యక్రమంలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ హెచ్చరించారు. రాష్ట్రంలో జూలై 15వ తేదీ నుండి 100 రోజుల పాటు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతో జరగనున్న ఓటర్ జాబితాల సమగ్ర సవరణ కార్యక్రమంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు సోమవారం స్థానిక ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడారు. భారతదేశంలోని పౌరులకు ఒకే ఓటు హక్కు ఉండాలనే భావనతో సర్ను అమలు చేస్తున్నారని తెలిపారు. చనిపోయిన వారు 2-3 చోట్ల ఉన్న ఓట్లు బోగస్ ఓట్లను తొలగిస్తారని తెలిపారు. ఈసారి జరిగే సవరణపై అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందని స్పష్టం చేశారు. దీనివల్ల చాలా రాష్ట్రాల్లో పార్టీల భవిష్యత్తు గల్లంతైంది. సీఎంల తలరాతలు మారిపోయాయని గుర్తు చేశారు. పలు రాష్ట్రాల్లో 34 లక్షల నుండి 2.4 కోట్ల ఓట్ల వరకు తొలగించారని తెలిపారు. ఏదైనా పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా BLAలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. నియోజకవర్గంలోని 273 బూత్లకు ఏజెంట్లను నియమించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీమేనని తెలిపారు. అంతా సమర్థంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అవసరమైన కిట్లను అందజేశామన్నారు. ఈ సభలో పరిశీలకులు ప్రవీణ్ పిచ్చిరెడ్డి, పార్టీ బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రసాదం సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బూరెల నాంచరమ్మ, ఆళ్ల ఉత్తేజరెడ్డి, దేశు శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నిపోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమ, కోడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, తాడిమయబోయిన ఎల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయనాయుడు, అవతు శేఖర్ రెడ్డి, కోలవాసు, షేక్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ జూన్ 15 నుంచి జూలై 14 వరకు స్టార్ట్ అయింది. 30 రోజులు టైం. ప్రతి ఇంటికి వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, వాళ్ళు సహకరిస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటారు. ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటారు. దీనికి 30 రోజులు టైం. దీని తర్వాత థర్డ్ వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. కట్ట వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. కానీ బూత్ లెవెల్ ఏజెంట్స్ గా అసలు మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? బూత్ లెవెల్ ఏజెంట్ గా మీకు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు తెలుసా? శివకుమార్ అన్న మీ పేరుని రాసి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ అవుతారు. మీరు పార్టీ జరుపుకుంటారు, వాళ్ళు ఎన్నికల కమిషన్ జరుపుకుంటారు. ఇంతే తేడా మీ ఇద్దరికి మధ్య. BLOకి BLAకి తేడా అంటే అతను అధికారికంగా పనిచేస్తాడు, మీరు పార్టీ తరఫున అదే పని చేస్తారు. మేము అంత మించి తేడా లేదు. మీకు అధికారం ఎప్పుడు వస్తుందంటే మీ ఇన్ఛార్జ్ మీ పేరుని వారి సంతకం పెట్టి ఎన్నికల కమిషన్ కి పంపిస్తేనే మీరు బూత్ లెవెల్ ఏజెంట్ అవుతారు. మీరు ఒక్కసారి కనుక ఎన్నికల కమిషన్ లో మీ పేరు అధికారికంగా నమోదైతే పెళ్లి చూపులకు వస్తాడు. అంతా పెద్ద రెవెన్యూ అబ్బాయి సాఫ్ట్వేర్ అంటే అందరూ జాగ్రత్తగా ఉందామని చెప్పేసి రెవెన్యూలు అందరూ కూర్చొని వాళ్ళ కూతుర్ని చూపించడానికి వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిగుతాడు, పెద్ద బట్టలు తీసుకొని వస్తారు. వీళ్ళందరూ పోయి బాబు గారు ఏది అంటే బాబు నేనే అంటాడు. పెళ్లి చూపులకు పోతాడు. అమ్మాయి నచ్చింది, మేము ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే అమ్మాయి అంటది పెళ్లి కూతురు అబ్బాయితో మాట్లాడుకుంటానని అబ్బాయి తండ్రితో మాట్లాడతామని అన్నాడు. అరుగును బ్రహ్మానందం నేనే పెళ్లి చూపులు నాకే, నువ్వంటే నాకు ఇష్టం, నేను మాట్లాడతానని అన్నాడు. ఆ అమ్మాయి ఇచ్చి తీసేసిపోతుంది. ఇదేది మరి ఈ ఫోటో ఏంటని చూపింది ఇంటర్నెట్ ఫోటో పంపించాడు. ఇంటర్నెట్ ఫోటో పంపిస్తే ఆ అమ్మాయి ఇసురు కొట్టుద్ది. పొరపాటున మీరేదో ఇంటర్నెట్ ఫోటో కానీ పెడితే లేటెస్ట్ ఫోటో కాకుండా. సో RTO ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చిన వాళ్ళు తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి 5 మంది ఫోన్ ఎత్తలేదని, ఆ 5లో ఇద్దరేమో ఆరోగ్యం బాగోలేదని, ఒక 3 మేము పనిచేస్తాము కానీ ఇవాళ అందుబాటులో లేవని RTO ఆఫీస్ నుంచి చెప్పినట్టున్నారు. వాళ్ళు నాకు లిస్టు పంపారు. టోటల్గా తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణం నుంచి 5 అలాగే కొల్లిమల మండలం నుంచి 3 అనుకుంటాను, అలాగే తెనాలి మండలం నుంచి 7 ఏమో RTO ఆఫీస్ నుంచి మీరు ఫోన్ చేసి మాట్లాడారు ప్రతిమ వాళ్ళందరితో. సో మీరు కూడా వెళ్ళి చెప్పారు. ఆ ప్రతిమ 7-8 మానిటరింగ్ చేసి చేస్తాం. సో ఎవరైతే BLAs ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఇది ఇస్తున్నాం. మీ బూత్ నెంబర్తో సహా సుమారు ఇది 265 బూత్ నెంబర్. ఎవరు 265 బూత్, ఇది 265వ బూత్.
ఆ బూత్ బిఎల్ఏకి కాల్ చేస్తాను. సో దీంట్లో ఇంకా నేను చెప్పినట్టు ఓటర్ లిస్టు, అలాగే ఫామ్, హ్యాండ్ బుక్ ప్లస్ నోట్ బుక్, పెన్ను మొత్తం దీంట్లో ఉంటాము. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్లో 273 ఏజెంట్ని అంటే బిఎల్ఎస్ని సమర్పించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటే. అంటే మీకు అర్థమైంది అర్థం కాలేదా? 273 బూతులకి, నియోజకవర్గంలో ఉన్న బూతులకి బిఎల్ఏని సమర్పించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటి. ఇంతవరకు ఏ పార్టీ సమర్పించారు. సో మనం అంత వర్క్ చేసాం, అందరూ వర్క్ చేశారు. సో డెఫినెట్గా రేపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి దయచేసి గమనించండి. ఇంకా చెప్పినవన్నీ ఒకసారి వర్క్ చేసుకొని రేపు పొద్దున బిఎల్ఓ మీరు ఫోన్ చేస్తారు. ఆ బిఎల్ఓతో పాటు మీరు కంపల్సరీగా అటెండ్ అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైనాక